ఏంటి సమీరన్నా, మళ్ళీ నా కోసం ఫీజు కట్టారా? మరి నిన్ను రెస్టిగేట్ చేస్తే సరదాగా బయటికి వెళ్ళి ఊరంతా తిరుగుతావు. నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. అర్థమైందా? సమీరన్నా, నేనిప్పుడు మీ వల్లే చదువుకోగలుగుతున్నాను, బుక్స్ కూడా కొనుక్కోగలుగుతున్నా. అయ్యే బాబోయ్, ఆపరా, దయచేసి ఆపు. ఏడ్చేస్తావా? నువ్వేడిస్తే నేను ఏడ్చేస్తాన్రా. చాలా ఆపే. నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. చూస్తావా? ఒక నిమిషం ఉండు. చూసావా, నీకోసం స్పెషల్గా తెచ్చాను. వావ్, ఇంత కాస్ట్లీ షేర్వానీనా? నచ్చిందా? అవునన్నా, నేను సాధారణమైన వ్యక్తిని, నన్ను లోపలకు కూడా రానివ్వరు. తిటు, నేనెవర్ని? రాయల్ సమీర్ అన్నా. మరి రాయల్ ఫ్రెండు రాయల్గానే ఉంటాడు. నువ్వు నా స్నేహితుడివి. నేను స్నేహమైనా పగైనా కరెక్ట్గా మెయింటైన్ చేస్తాను. అది నీకే తెలుసు. నీకు ఎంట్రీ కన్ఫర్మ్. అర్థమైందా? అవును, ఎవరు ఏడ్చేది? దియా, ఎందుకు ఏడుస్తున్నావు? అదంతా ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను ఏడిపించినందుకు నేను ఎవరిని ఏడిపించాలో చెప్పు. ఈ రాజభవనంలో నాకంటూ ఒక వాల్యూ లేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ శైనవి గురించి మాట్లాడుతూ ఉన్నారు. శైనవి అంతగా డాన్స్ చేస్తుంది, తను అది చేస్తుంది, ఇది చేస్తుంది. తను ఒక డూప్లికేట్ ప్రిన్సెస్ అని తెలుసు, అయినా కూడా నా హక్కుల్ని దోచుకోవాలని చూస్తుంది. ఈ భవనంలో కేవలం ఒక్క ప్రిన్సెస్సే ఉంది. అది ఎవరో కాదు, నువ్వే. దియా కుమారి. నువ్వు చూస్తూ ఉండు. ఇక సైనవి తన స్టైల్లో కాకుండా నా స్టైల్లో డాన్స్ చేయిస్తాను. చూస్తూ ఉండు. అన్నయ్య, నేను మీకిచ్చిన మాట నెరవేరబోతోంది. సింహాసనానికి తగిన వారే అధిష్ఠించబోతున్నారు. బాధ్యత నుండి నాకు ముక్తి లభిస్తుంది. ఇంక నేను ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతాను. అవును రాణిగారు, రేపు వీర్గఢ్ కొత్త చరిత్ర రాయబడుతుంది. రాణిగారు రండి, గుడొచ్చేసింది. ఇదిగోండి. నేనిప్పుడే వస్తాను. సరే. అత్తయ్య, ప్లీజ్ ఫోన్ తీయండి, ఫోన్ తీయండి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అత్తయ్య నా ఫోన్ని కట్ చేశారా? ఇప్పటి వరకు అత్తయ్య ఈ విధంగా చేసిందే లేదే. ఇప్పుడు వీడు ఎందుకని రాణిగారికి ఫోన్ చేస్తూ ఉన్నాడు? వీడికంతా తెలిసిపోయిందా ఏంటి? సరే, మెసేజ్ పంపిస్తే బెటర్. నా ఫోన్ ఎక్కడా? శరణ్ వన్నా మెసేజా? అత్తమ్మ సంస్థానం గురించి మాట్లాడాలి. మన వెనక వైపు కుట్ర జరుగుతోంది. రాణిగారు వీడితో మాట్లాడడానికి ముందు మెసేజ్ని డిలీట్ చేసేద్దాం. వీడి నంబర్ని కూడా బ్లాక్ చేస్తాను. ప్రతాప్, నా ఫోన్ ఎక్కడైనా చూసావా? ఏంటి రాణిగారు, మీరు మీ ఫోన్ కార్లోనే మర్చిపోయారు. నేను మీకు ఇద్దామనే వచ్చాను. తీసుకోండి. మనసంతా అదోలా ఉంది, ఏవీ గుర్తుండడం లేదు. సరే, పదండి. ఈ చరణ్ అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు. ఘటికుడు, తాంత్రికుడు, తెలివిగలవాడు కూడా. వాడి బుర్రలో ఏముందో నేను సరిగ్గా పసిగట్టలేకపోతున్నాను. వాడికి నా గురించి అస్సలు తెలీదు. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే తేలిగ్గా తీసుకున్నారో వాళ్ళని నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకెళ్లారు. ఏంటిది, మిమ్మల్ని మీరే పొగడుకుంటున్నారు? సిగ్గనిపించట్లేదు? ఈ
ప్రతాప్ని మహారాణితో పంపడానికి ప్లాన్ చేసిందెవరు? చెప్పండి. ఎవరి దిష్టి నాకు తగలకూడదు. చెప్పాలంటే కొన్ని సమయాల్లో ఇవన్నీ ఆలోచిస్తుంటే బుర్ర పాడైపోతోంది. ఇంకా మనం ఎన్ని రోజులకిలా సాకులు చెప్పుకుంటూ అబద్ధాలాడుతూ దాచిపెట్టగలం? ఏదో ఒక రోజు మహారాణి గారికి అన్నీ తెలిసిపోతాయి కదా. ఆవిడ దగ్గర నుంచి మనం ఏది దాచిపెట్టలేం. ఆ రోజు చూడండి, ఆ రోజు ఖచ్చితంగా మన పడవ బోల్తా పడుతుంది. ఆ తర్వాత మీరు మీ మొహం ఎవ్వరికీ చూపించలేరు, మాట్లాడలేరు. అరే, ఈ పాటకేమైంది? మంచి డాన్సర్స్కి ఎప్పుడు డాన్స్ చేయడానికి మ్యూజిక్ అవసరం ఉండదు. నేను నాట్యం చేస్తుందో లేదో కానీ తను ముందు డాన్స్ నేర్చుకోవాలి. మన పొగడతలు తినకు నచ్చలేదనుకుంటా. కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. ఛాలెంజ్ చేసావు కదా, చూసుకుందాం. నేను మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు నువ్వు రాయల్ గా షామై డాన్స్ ఎలా చేయాలి? అరే దాన్నే ఉంది, డాన్స్ ఎక్కడ సారీ చేయాలి? సారీ సారీ సారీ, ఇది నా పాట కదా. నువ్వు రాయల్ పాటకే డాన్స్ చేస్తావు కదా, ఎందుకంటే నువ్వు రాయల్ కదా. అటువంటి పాటే పెడతాను. డాన్స్ చే. ఓ చాలా బాగుంది. రాయల్స్ కూర్చుని ఇలా డాన్స్ చేస్తుంటారా? నిలబడి చేయలేరా? అంతేనా? ఈ ఒక్క స్టెప్ వచ్చా? ఇది కాకుండా రాయల్స్ కి మరో స్టెప్ ఏది రాదా? సమీరనా నెక్స్ట్ స్టెప్. రాయల్ మాడిపోయాడు. ఏం పర్వాలేదు, ఇలాంటి పెద్ద పెద్ద బంగ్లాలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సమీర్ బన్నా, నో 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 నో, సమీర్ బన్నా కాదు, సమీర్ చిన్న నేకెడ్ బేబీ.